హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 21st ఏప్రిల్ 2025 డీసెంట్ ర్యాలీ చూసాం. మార్కెట్లో 273 పాయింట్స్ నిఫ్టీ పాజిటివ్గా క్లోజ్ అయింది 24,125 దగ్గర. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు కూడా 1000 పాయింట్స్ ప్లస్లో క్లోజ్ అయింది, 1014 పాయింట్స్ పాజిటివ్గా 55,304 దగ్గర క్లోజ్ అయింది. సో ఓవరాల్గా మార్కెట్ స్ట్రాంగ్ ర్యాలీసే చూస్తున్నాం, సెంటిమెంట్ స్ట్రాంగ్ ఉంది, మూమెంటం కూడా డీసెంట్ మూమెంటం చూస్తున్నాం. నిఫ్టీ 50 స్టాక్స్లో 38 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 10 స్టాక్స్ మాత్రమే మైనస్లో క్లోజ్ అయ్యాయి. పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టెక్ మహీంద్రా టాప్ ఉంది, తర్వాత ట్రెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, హీరో మోటార్ కార్ప్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫిన్సర్వ్, M&M, తర్వాత SCL టెక్, బజాజ్ ఆటో ఇవన్నీ కూడా పాజిటివ్గా కొలిసాయి. ఒకసారి 2-3 చార్ట్స్ చూద్దాం ఇక్కడే మనం. సో ఇది టెక్ మహీంద్రా. సో ఈరోజు ఐటీ స్టాక్స్లో కూడా ఒక మంచి స్ట్రాంగ్ మూమెంటమే చూసాం. టెక్ మహీంద్రా, అదేవిధంగా ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ఈరోజు 2.3% పెరిగింది. సో ఇది బాగా డౌన్ అయిన తర్వాత కొంత రికవరీ మోడ్లో వచ్చింది. మేబీ రాబోయే రోజుల్లో కొంచెం పాజిటివ్ మూమెంటం ఉండే అవకాశాలు కనపడుతున్నాయి చార్ట్లో చూసినప్పుడు. అదేవిధంగా ట్రెండ్లో కూడా రికవరీ స్టార్ట్ అయింది అనుకోవచ్చు. ఈ గ్యాప్ని మనం గతంలో కూడా అనుకున్నాం, ఈ గ్యాప్ ఒక ఏరియా ఉంది, ఈ గ్యాప్ని ఫిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని. అదేవిధంగా ఇండస్ఇండ్ బ్యాంక్ బాగా డౌన్ అయింది, ఇక్కడ కూడా ఒక గ్యాప్ ఏరియా ఉంది, గ్యాప్ ఫిల్ కావచ్చు. హీరో మోటార్ కార్ప్లో కూడా మొమెంటం స్ట్రాంగ్ కనపడుతుంది, ఈ హైయర్ లెవెల్ని బ్రేక్ చేసే అవకాశాన్ని ఇక్కడ ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది 3,900 ఆర్ 4,000 దగ్గర. మొమెంటం వైజ్గా చూసినప్పుడు దీన్ని కూడా బ్రేక్ చేయొచ్చు, దాన్ని బ్రేక్ చేస్తే నెక్స్ట్ స్వింగ్ అయి 4,300 దగ్గర ఉంది. అదేవిధంగా పవర్ గ్రిడ్లో అయితే మొమెంటం స్ట్రాంగ్, ర్యాలీస్ కూడా కంటిన్యూ అవుతాయి, 320 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది ఇప్పుడు. తర్వాత బజాజ్ ఫిన్సర్వ్, ఇది కూడా స్ట్రాంగ్ మూమెంటంలో ఉంది. M&M కూడా స్ట్రాంగ్ మూమెంటంలో ఉంది. ఇంకొకటి మనం ఫ్యూచర్స్ యాక్టివిటీలో చూస్తే స్ట్రాంగ్గా ఫ్యూచర్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్, అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరుగుతున్న స్టాక్స్లో 181 స్టాక్స్ ఉన్నాయి. అందులో దాల్మియా భారత్ టాప్ ఉంది, తర్వాత పాలసీ బజార్, కిమెన్స్ ఇండియా, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ మూమెంటం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఈరోజు ఓవరాల్గా మార్కెట్లో గమనిస్తే కొంచెం సిమెంట్ స్టాక్స్లో కాస్త పాజిటివ్ మూమెంటం కనపడుతోంది. ఇప్పటి నుంచి రాబోయే రోజుల్లో కొంచెం సిమెంట్ స్టాక్స్లో ర్యాలీ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు. ఓవరాల్గా సెక్టోరియల్గా చూసినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ మనకి పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. ఎనర్జీ కూడా పాజిటివ్ ఉంది. తర్వాత PSU బ్యాంక్స్, ఓవరాల్గా PSU గతంలో కూడా మనం కొన్ని వీడియోస్లో అనుకున్నాం, PSU బ్యాంక్స్లో రాబోయే రోజుల్లో మంచి ర్యాలీస్ ఉండొచ్చని. అదే జరుగుతోంది ఇప్పుడు. పంజాబ్ అండ్ సింధ్ PSB, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 6% పెరిగింది, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 5% పెరిగింది, IOB 3% పెరిగింది, సెంట్రల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, PNB, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, SBI, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ అండ్ ఇండియన్ బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. ఓవరాల్గా PSU బ్యాంక్ ఇండెక్స్ 2.47% పెరిగింది. తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్, తర్వాత ఐటీలో కూడా ఇండెక్స్లో ఉన్న అన్ని స్టాక్స్ పెరిగాయి. ఇక్కడ చూస్తే కోఫోర్స్, టెక్ మహీంద్రా, ఎంఫసిస్, HCL టెక్ ఇవి కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. అండ్ రియాలిటీ ఇండెక్స్ కూడా 2.25% పెరిగింది. ఆటో ఇండెక్స్ కూడా మోర్ దెన్ 2% పెరిగింది. తర్వాత మెటల్స్ కూడా మోర్ దెన్ 2%. సో నిఫ్టీ బ్యాంక్ 1.87%, CPSC ఇండెక్స్ కూడా 1.85%, కమోడిటీ ఇండెక్స్ కూడా, నిఫ్టీ కమోడిటీస్ కూడా బాగా పెరిగాయి. సో ఓవరాల్గా మార్కెట్లో సెంటిమెంట్ పాజిటివ్ ఉండి స్ట్రాంగ్ ర్యాలీసే చూస్తున్నాం. ఫస్ట్ మనం నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్, మనం గతంలో అనుకున్నట్టే, కాకపోతే కీ లెవెల్ 23,260. ఇప్పుడు బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు, కాకపోతే ఇది నో ట్రేడ్ జోన్లో అనుకోవచ్చు మనం. 24,215 కొంచెం టఫ్ ఇది. ఈ లెవెల్ క్రాస్ అయితే స్ట్రాంగ్ ర్యాలీ, లేకపోతే కొంచెం చిన్న పుల్ బ్యాక్ రావచ్చు, అది మనకు ఒక బయింగ్ ఆపర్చునిటీ ఇవ్వచ్చు. 23,720 స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్, తర్వాత 23,650 ఇవి రెండు సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి నిఫ్టీకి. సో నిఫ్టీకి రేపటికి ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకుందాం. ఇది నిఫ్టీకి రేపటికి ఓన్లీ ఫర్ ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్. ఇది ఎట్లా చేసుకోవాలంటే ఇది నో ట్రేడ్ జోన్ లాగా తీసుకోవాలి. 24,045, 24,100 ఈ జోన్లో మాత్రం ఎలాంటి ఇంట్రాడే ట్రేడ్ చేయొద్దు. జోన్ బ్రేక్అవుట్ కోసం చూడాలి, ప్రైస్ ఎక్కడ ఓపెన్ అవుతుందో చూసుకొని దాని ప్రకారం జోన్ బ్రేక్అవుట్ కోసం చూడాలి. డౌన్ సైడ్ బ్రేక్అవుట్ చేస్తేనేమన్నా మనకి 23,955 ఆర్ 56 లెవెల్స్ మనకి సపోర్ట్ లాగా ఉంటాయి. సో ఇక్కడ మనం లెవెల్స్ వేసుకుందాం. 23,956 ఆర్ 55 ఈ లెవెల్స్. సో ఆల్మోస్ట్ ఈరోజు లోకి దగ్గరలో ఇది సపోర్ట్ లాగా ఉంటుంది ఇంట్రాడేలో. ఒకవేళ ఇక్కడ మనం షార్ట్ చేస్తే ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసేసుకోవాలి. హైయర్ లెవెల్లో ఒకవేళ 24,100ని బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం 24,240 వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. సో మొమెంటం అప్ సైడ్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి మనం 230, 240 లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. సో ఈ లెవెల్స్ చూసుకొని దీని ప్రకారం మనం ఇంట్రాడే
ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనం అనుకున్న రెసిస్టెన్స్ లెవెల్ని కూడా బ్రేక్ చేసింది. 55,160 కొంత రెసిస్టెన్స్ అనుకున్నాం, అది బ్రేక్ చేసింది. ఇప్పుడు మనకి హైయర్ లెవెల్లో 56,000 అండ్ 56,180 కొంత రెసిస్టెన్స్ పాయింట్. ఇన్ కేస్ ఈ రోజు హైని బ్రేక్ చేసి దానిపైన సస్టైనబుల్గా ఉంటేనే మనం ఈ లెవెల్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే 55,160 కన్నా కిందకు వచ్చి ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంటే మాత్రం కొంత పుల్ బ్యాక్ రావచ్చు. ఇక్కడ ఏర్పడిన గ్యాప్ని ఫిల్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఒక గ్యాప్ ఏర్పడింది. సో ఇది 54,680 తర్వాత 54,400 ఈ గ్యాప్ని ఫిల్ చేయొచ్చు ఇన్ కేస్ ఇక్కడ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయి డౌన్ సైడ్కి వస్తే. సో స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ మనకి 53,520 ఆర్ 570 ఇవి మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఇక్కడికి వస్తే మనం ఒక లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. హైయర్ లెవెల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. మనం లాంగ్ పొజిషన్స్ క్యారీ అవుతుంటే మాత్రం స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ట్రైలింగ్ స్టాప్ లాస్ లాగా 55,000 కన్నా కిందకు వస్తే మాత్రం ఒకసారి మనం ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ లోయర్ లెవెల్లో రీ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇంట్రాడేకి లెవెల్స్ చూద్దాం బ్యాంక్ నిఫ్టీకి. ఇది బ్యాంక్ నిఫ్టీకి ఇంట్రాడే ప్లాన్. సో రేపటికి 5 minutes క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది. ఈ జోన్లో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు. 55,255, 55,065 జోన్ బ్రేక్అవుట్ కోసమే ప్లాన్ చేయాలి. ఎటు బ్రేక్ చేస్తే మనం అటు ట్రేడ్ తీసుకోవచ్చు. హైయర్ లెవెల్లో ఇన్ కేస్ 55,255 కన్నా పైన క్లోజ్ అయితే 5 minutes క్యాండిల్, దెన్ మనకి 54,800 వరకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశం, 55,600 వరకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో హైయర్ లెవెల్లో మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 55,600 ఆ లెవెల్ వరకు వెళ్తే అవకాశాలు కనబడుతున్నాయి. సో అక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు లాంగ్ ఎంట్రీ తీసుకొని. సో లెవెల్స్ చూసుకోవాలి జాగ్రత్తగా. సో దీనిపైన సస్టైనబుల్గా ఉండాలి, ఉన్నప్పుడు మాత్రమే బ్రేక్అవుట్, ఈ జోన్ బ్రేక్అవుట్ కోసం చూడాలి మనం. అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే 55,600, డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే మాత్రం 55,065 డౌన్ సైడ్ లెవెల్ అది. ఆ లెవెల్ బ్రేక్ అయితే 54,830 వరకు డౌన్ సైడ్కి రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇంట్రాడేలో. సో 54,830 ఆర్ 835 సమ్వేర్ ఆ లెవెల్ చూసుకోవాలి మనం కొంచెం. 835, 840 ఆ లెవెల్స్. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఈ రోజులో ఆ లోకి దగ్గరలో. సో ఇట్లా మనం ప్రాపర్గా లెవెల్స్ పెట్టుకొని ఆ లెవెల్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. సో మీరు స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ నెక్స్ట్ బ్యాచ్ April 30th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.